అమరావతిలో ప్రపంచ జనాభా దినోత్సవం సదస్సు జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందన్న సీఎం చంద్రబాబు. బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విమర్శలు, రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం సరికాదన్న విక్రమార్క. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు, గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి అబద్దాలు మోసాలేనని మండిపాటు. అన్ని మతాల వారికి టీటీడీ ధర్మసూత్రం కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం, సంబరాలు జరుపుకోవాలని పీసీసీ చీఫ్ ఆదేశాలు. భద్రాచలం ఆలయ భూములపై స్పందించిన కేటీఆర్, 889 ఎకరాల భూమి ఏపీలో కబ్జా అయిందని ఫైర్. భద్రాచలం ఆలయ భూములపై స్పందించిన కేటీఆర్, 889 ఎకరాల భూమి ఏపీలో కబ్జా అయిందని ఫైర్. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, నాలా ఆక్రమించడంతో చర్యలు చేపట్టిన హైడ్రా అధికారులు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్, ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్స్ ను కొట్టివేత. మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, కెనడాలో కపిల్ శర్మ కేఫ్ పై ఖలిస్తానీ కాల్పులు. హైదరాబాద్ నారాయణగూడలో గంజాయితో పట్టుబడ్డ వడ్డీ వ్యాపారి, 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం, గాంధీలో మరొకరు కన్నుమూత, 8కు చేరిన మృతుల సంఖ్య. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టివ్ గేట్లను తాకిన కృష్ణమ్మ, 546 అడుగులకు చేరుకున్న నీటి మట్టం. ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి, తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. ఈ నెల 13న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం, 29 మంది సెలబ్రిటీస్ కు నోటీసులు ఇవ్వనున్న ఈడీ. పాకిస్తాన్లో రెచ్చిపోతున్న బలోచ్ రెబెల్స్, ప్రావిన్స్ లో 9 మందిని కాల్చి చంపిన లిబరేషన్ ఆర్మీ. రఫేల్ జెట్లపై చైనా గూఢచర్యం, గ్రీస్లో రఫేల్ ఫోటోలు తీస్తున్న 4 చైనీయులు అరెస్ట్. ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు, దాదాపు 2 వారాలుగా ఐఎస్ఎస్లో ఉన్న శుక్ల. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి ది బిగినింగ్, అక్టోబర్ 31న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు, 31న తెలుగుతో సహా ఇతర భాషల్లో విడుదల కానున్న మూవీ. లండన్ లార్డ్స్లో ఎంసీసీ మ్యూజియంలో సచిన్ చిత్రం, భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టు ఆరంభానికి ముందు ఆవిష్కరణ. హర్యానాలో దారుణ ఘటన, టెన్నిస్ క్రీడాకారిణిని హతమార్చిన కన్న తండ్రి.